ఇశ్రాయేలీలు బెయోరు కుమారుడును సోదెగాడునైన బిలామును తాము చంపిన తక్కిన వారితో పాటు ఖడ్గంతో చంపారు. ఎవరు చంపారు? బిలాము ఎవరు చంపారు? తన సొంత పిల్లల్ని చంపారు. తన సొంత కుమారులు ఏం చేశారంటే ఖడ్గం చేత చంపేశారు బిలాము. ఆయన గురించి ఒక మాట రాయబడింది. ఇక్కడ రాయబడిందంటే సోదిగాడు అండి. ఎవరు చెప్పండి? సోదిగాడు. మనం ఈ మాట మనం చూస్తాం, గమనించండి. 22 వచ్చిన ఇశ్రాయేలీలు బెయోరు కుమారుడును సోదిగాడునైన బిలాము వారి గురించి రాయబడిన మాట ఏంటంటే సోదిగాడు అండి. చూడండి, సోదిగాడు అంటే సోది చెప్పే లాంటి వాడు అనమాట. అంటే ఎవరైనా వెళ్ళి నా గాడితో పోయింది, నా గేదె పోయింది, మరి ఎక్కడన్నా చెప్పు, మరి నువ్వు అలా చెప్తే నీకు నేను ఎంత ఇస్తాను, అక్కడ ఫీజు ఉంటుంది. ఈ ఫీజు చెల్లిస్తే నేనేం చేస్తుంటే నీ కొరకు నేను చెప్తానంటాడు. అలా చెల్లించి అలా తీసుకొని లంచగొండ వ్యాపారం చేసి మరి తన సొంత కుమారు చేత చంపబడినట్టుగా మనం చూస్తున్నాం. చూసారా? అతడు సోదిగాడు. శాకులు సోదిగాడిగా ఉండకూడదు. మనం దేవుని బిడ్డలుగా దేవుని వాక్యాన్ని మాత్రమే బోధించాలి, కానీ సోదరిని బోధించకూడదు. స్టేజ్లు ఎక్కుతారు, మరి అక్కడ వాక్యం చెప్పరు. స్టేజ్ల మీద ఎక్కి ఏం చెప్తారంటే రాజకీయాలు మాట్లాడుతూ ఉంటారు. రాజకీయాలు అంటే ప్రభుత్వ సంబంధించిన రాజకీయాలు కాదులండి, మత సంబంధమైన రాజకీయాలు. చూసారా? వాటిని గురించి, వీటిని గురించి, అనవసరమైన విషయాల గురించి, అవసరం లేని విషయాల గురించి ఇవే స్టేజ్ మీద మాట్లాడుకోవడం. దేవుని వాక్యాన్ని బోధిస్తారు అని అంటే, దేవుని వాక్యమైన ఆహారాన్ని సంఘాన్ని పెడతారనంటే, దేవుని వాక్యాన్ని వాళ్ళు మరి ఇతరులకు పంచి పెడతారనంటే అదే ఉండదు. కేవలం స్టేజీలు కావాలి. స్టేజీల మీద ఎక్కి చెత్తంతా సోదంతా మాట్లాడుతూ వస్తూ ఉంటారు. అలాంటి సేవకులుగా మనం ఉండకూడదు. ఇలా మనం చాలా జాగ్రత్త కలిగి దేవుని వాక్యాన్ని మనం అర్థం చేసుకుని దేవుని వాక్యాన్ని మనమంతటా మనం దాన్ని అనుసరిస్తూ ఇతరులకు దాన్ని ఏం చేయాలంటే మనం తెలియపరచాలి. అటువంటి సేవ మరి దేవునికి కావాలి. ఇది నాలుగు సేవకులు అటువంటి వారు ఉండాలని కావాలని దేవుడికి. అందుకని బిలాము మార్గాన్ని తప్పుడు త్రోవలో మనం వెళ్ళకూడదు. తప్పుడు త్రోవలు వెళ్ళడం బిలాము మార్గంలో మనం వెళ్ళకూడదు. మనం ఎలాగెళ్తున్నామా? బిలాము మార్గంలో వెళ్తున్నామా? కయీను మార్గంలో నడుస్తున్నామా? ఎట్లా నడుస్తున్నామా అనే విషయాన్ని మనం ఏం చేయాలంటే మనం ఆలోచించుకోవాలా. మరి దేవుని బిడ్డలంగా మనం సోదిగాళ్ళంగా మనం ఉండకూడదు. దేవుని సేవకులుగా సోదిగాళ్ళంగా సోది చెప్పేవారు ఉండకూడదు. మరి ఉన్నది విషయాన్ని వాక్యం ద్వారానే మనం మాట్లాడే వారికి ఉండాలా. అప్పుడు మాత్రమే దేవుడు ఏం చేస్తాడంటే మన సేవను ఆయన ఆస్వాదిస్తాడు. బిలాము లాంటి మరి ఆ ప్రవక్తే మరి గద్దించబడ్డాడు. ఎవరి చేత? గాడి చేత. ఎవరి చేత చెప్పండి? గాడి చేత గద్దించబడ్డాడు. ఆయన బుద్ధి రాలేదు. గాడితో మాట్లాడినప్పుడు కూడా బిలాముకి ఏం రాలేదు? బుద్ధి రాలేదు. పని మానలే. కాబట్టి ఎంతసేపు చూసినా సోది చెప్పడం మాత్రమే కానీ ధనాన్ని అపేక్షించుకోవడం మాత్రమే, ఆశించడం మాత్రమే కానీ ఇక తన బుద్ధి మార్చుకోలేదు. దినాల్లో సేవకులుగా చాలామంది మేము ఎన్నోసార్లు దేవుడు హెచ్చరిస్తున్నప్పటికీ, బుద్ధి చెప్తున్నప్పటికీ, గద్దిస్తున్నప్పటికీ కూడా అర్థం చేసుకొని కెపాసిటీలో పరిస్థితులు ఉంటున్నారు. దయచేసి మనం వాళ్ళు ఉండకూడదు. మనం కయీను వాళ్ళు ఉండకూడదు. అదే సమయాల్లో బిలాము వంటి వారుగా కూడా మనం ఉండకూడదు. ఇది రెండో విషయం. మూడోదిగా మనం చూస్తున్నాం యోధా పత్రికలో 11వ వచనంలో. యోధా పత్రిక 11వ అధ్యాయము, దయచేసి 11వ వచనం. అయ్యో వారి శ్రమ వారు కయీను నడిచిన మార్గమున నడిచిరి బహుమానం పొందవలని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తిరి. కోరహ చేసినట్టు తిరస్కారం చేసి నశించును. ఇప్పుడు మూడవ ఆయన గురించి ఇక్కడ రాయబడింది. మూడవ వ్యక్తి ఎవరంటే కోరహు గురించి మరి కొన్ని విషయాలు మనం చూడాలి. కోరహు చాలా ధనవంతుడంట. ఆయన చాలా మరి ఆస్తిని సంపాదించాడని మరి ఆయన గురించి రాయబడింది, చెప్పబడింది. ఆ దినాల్లో మరి యోసేపు ఐగుప్తులో సంపాదించిన ధనము అంతా కూడా అది ఎక్కడుందో ఈ కోరహు తెలుసుకొని మరి దాన్ని కొంత ఈయన తీసుకున్నట్టుగా కొంత చరిత్రలో కొన్ని రాయబడిన సంగతులు ఉన్నాయి. కొంచెం పలుకుబడి కలిగిన వాడు, మరి ఆస్తిపరుడు లేక ధన సంపాదకుడు, కొంచెం ఐశ్వర్యం కలిగిన వాడు ఉన్నాడు. కాబట్టి ఇశ్రాయేలీ సమాజం మధ్యలో
మరి కోరహు కొంచెం గొప్పవాడిగా తాను హెచ్చించుకుంటూ వచ్చాడు. దేవుడు మరి ఇశ్రాయేలీయులకు ఆయన తన యొక్క నిబంధనను మరి ఆజ్ఞలను సినాయి పర్వతం దగ్గర వారికి ఇచ్చినప్పుడు మరి మోషేను దేవుడు ఏం చేశాడంటే అక్కడ మరి ఒక ప్రవక్తగా దేవుడు నాయకుడిగా ఏర్పాటు చేసుకున్నాడు. అహరోనునేమో ప్రధాన యాజకుడిగా ఏర్పాటు చేసుకున్నాడు. ఈ పరిచర్య వారికి ఇచ్చినప్పుడు వారికి చేస్తున్నప్పుడు ఫారో కూడా ఏమొచ్చిందంటే మరి ఆశ కలిగింది. ఏంటి కలిగింది? ఆశ కాదు, మరి ముందుగా వారిని తిరస్కరించాడు. ఎవరు తిరస్కరించాడు? మోషేను అహరోను ఏం చేశాడంటే తిరస్కరించాడు. ఏమని తిరస్కరించాడు? దేవుడు మోషే ద్వారా మాత్రమే మాట్లాడతాడా, లేక అహరోను ద్వారా మాత్రం మాట్లాడతాడా? మాతో కూడా మాట్లాడా? మాతో కూడా మాట్లాడతాడు. కాబట్టి యాజకత్వం నాకు కూడా కావాలన్నట్టుగా వారికి ఇవ్వబడిన అధికారాన్ని మోషే అహరోనుకి ఇవ్వబడిన అధికారాన్ని ఏం చేశాడంటే తను తృణీకరించాడు. ఎందుకంటే తనకున్న ఆస్తిని బట్టి, ఐశ్వర్యాన్ని బట్టి, లేక కొంత పలుకుబడిని బట్టి అలా చేయటం జరిగింది. అప్పుడు మరి కోరహు గురించి దేవుని దగ్గరికి వెళ్ళి మాట్లాడాడు. మోషే ప్రార్థన చేశాడు. చూడండి, మన ఈ విషయాలను సంఖ్యాకాండంలో మనం చూస్తాం. సంఖ్యాకాండము 16వ అధ్యాయం. సంఖ్యాకాండము 16వ అధ్యాయం మొదటి వచనంలో మనం చూస్తున్నాము. లేవీకి మనుమనుడును కహాతుకు మనుమనుడును ఇస్సారు కుమారుడు కోరహు రూబేనీయులలో ఏలియాబు కుమారుడైన దాతాను అబీరాములను పెలెతు కుమారుడైన ఓరును హెచ్చించుకొని ఇశ్రాయేల్లో పేరుకొన్న సభకులను సమాజ ప్రధానులైన 250 మందితో మోషేకు ఎదురుగా లేచి ఏం చేశాడంటే మోషేకు ఎదురుగా లేచాడు. మోషేను అహరోను ఎదిరించాడు అన్నమాట. మీరేపాటి వారు, మీరే ఏంటి, మీ గొప్పతనం ఏంటి, లేక మీ సామాజికత ఏంటి, కాబట్టి మేము లెక్క చేసేది లేదు, కాబట్టి అదేదో మేము కూడా ఉన్నాం అటువంటి విషయాల్లో, అంటే యాజకత్వం కూడా మాకు కావాలి అన్నట్టుగా వారిని ఎదిరించినట్టుగా మనం చూస్తున్నాం. గమనించండి ఆ మాటలు మనం చూస్తే ఇశ్రాయేలు మోషే చెప్తున్నాడు వారితో. ఏమంటున్నాడు? 10వ వచనంలో చూద్దాం. సంఖ్యాకాండం 16వ అధ్యాయం 10వ వచనంలో, ఆయన నిన్నును నీతో లేవలేదని గోత్రపు వారిని చేర్చుకుంది కదా, అయితే మీరు యాజకత్వం కూడా కోరుచున్నారు. ఏం కోరుతున్నారంటే వాళ్ళు వారికి ఇవ్వబడిన కొన్ని బాధ్యతలు వారికి ఇవ్వబడ్డాయి. ఎవరికి? వారికి కూడా, వారి కుమారుడు కూడా, మరి వారికి సంబంధించిన వారికి కూడా కొన్ని బాధ్యతలు ఇవ్వబడ్డాయి. కానీ దాంతో సరిపెట్టుకోకుండా ఇప్పుడు ఏమంటారు? యాజకత్వం కూడా మాకు కావాలి. యాజకత్వం అంటే మరి ప్రత్యక్ష గుడారంలో మరి సేవ చేసే బాధ్యత, ఆధిక్యత మాకు కూడా కావాలి. మోషేకు మాత్రం ఎందుకు, అహరోనుకు మాత్రం ఎందుకు? మేము కూడా వారికంటే గొప్పవారం కాబట్టి మాకు కూడా కావాలని యాజకత్వం కోరుతున్నారు. దీన్ని బట్టి మనకి ఏమవుతుంది? కోరహు తిరస్కారం చేశాడు. కోరహు ఏం చేశాడు చెప్పండి? తిరస్కరించాడు. ఎవరు తిరస్కరించాడు? మోషేను తిరస్కరించాడు అనుకుంటున్నాం మనం. మోషేను కాదు. ఎవరు తిరస్కరించాడు? దేవుణ్ణే తిరస్కరించాడు. ఎవరు తిరస్కరించి చెప్పండి? దేవుణ్ణి తిరస్కరించాడు. దేవుని వాక్యాన్ని తిరస్కరించాడు. కాబట్టి తాను హెచ్చించుకున్నాడు. కాబట్టి ఈ తిరస్కార బుద్ధి మరి మనలో ఉండకూడదు. కదా, దేవుడు మనకిచ్చిన దాంట్లో మనం తృప్తి పొంది మరి దేవుని సేవ మనం చేయాలి. ఎవరిని కూడా మనం తిరస్కరించకూడదు. ఒకరికొకరు తిరస్కరించుకోకూడదు. దేవుడు ఎవరికి ఆధిక్యత ఇచ్చారో, ఎవరికి బాధ్యత ఇచ్చారో దానిలో ఇచ్చారంటే మనం నమ్మకంగా మనం కొనసాగించబడాలి. కోరహుకు అది లేదు. కోరహు తిరస్కారం చేశాడట. తిరస్కారం, దేవుని ధిక్కరించాడు, దేవుని తిరస్కారం చేశాడు. చూడండి, మనం చూస్తే వారు మరి అలా చేసినందువలన మరి మోషే వెళ్ళి దేవునితో చెప్పినప్పుడు దేవుడు అన్నాడు, వారిని రమ్మని చెప్పు, నేను మాట్లాడుతానంటే వారు ఏమన్నా తెలుసా? మేము రామన్నా. ఏమన్నా చెప్పండి? మేము రాము. చదవండి, 13వ వచనం. అయితే వారు చాలండి, మేము ఈ దినాల్లో చాలామందిలో తిరస్కార బుద్ధి ఉంది. ఈ తిరస్కార బుద్ధిని ఆధారం చేసుకుని మరి చాలామందిని తిరస్కరిస్తున్నారు.
అయ్యా మీటింగ్లు రండి అంటే ఏమంటున్నారు? మేము రాం చూసారండి. దాన్ని ఏమంటారు? దాన్ని తిరస్కార బుద్ధి అంటే అదే, ఇంకేం కాదు. మేము రాము అంతే, రామంటే రాము అంతే. ఇంకా మాకు సంబంధం లేదు. మీరెవరో మాకు తెలియదు, మీ సంగతులు మాకు తెలియదు, మేము రాము అంతే. కానీ తిరస్కార బుద్ధి కలిగి సేవ చేయడం అనేది ఫారో చేసిన తప్పులు లాంటివి. ఈ ఫారో చేసిన తప్పులు మనం ఏం చేయాలంటే మనం సరి చేసుకోవాలి. పిల్లరా, మన జీవితాల్లో మరి ఎదిరింపులు, బెదిరింపులు, తిరస్కార బుద్ధి ఉంటే మన నిజమైన సేవకులను కావు. మనం దేవుని చిత్తానుసారంగా సేవ చేసేవాళ్ళు కావు. మనం దేవుని ఎదిరించేవాళ్ళు ఉంటాం, దేవుని బెదిరించేవాళ్ళు ఉంటాం. చూసారా, మోషేను వాళ్ళు బెదిరించడం కాదు, మోషేను వాళ్ళు తిరస్కరించడం కాదు, సాక్షాత్తు దేవుని తిరస్కరించారు. దాని ఫలితం ఏంటి? మేము రామన్నారు. అప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? వారి యొక్క స్థలాల నుండి మీరందరూ కూడా బయటికి వచ్చారు. ఎవరి స్థలాలు? దాతాను, అబీరాము, ఎవరు? కోరహు. వీరి స్థలాల నుండి మీరు ఏం చేయండి? ఇశ్రాయేలు మంది బయటకు రండి, వారి సంగతిని చూసుకుంటాన్నాడు దేవుడు. అలా జరిగింది. ఏం జరిగింది? భూమిని నెరవేర్చి ఏం జరిగింది? వారు జీవంతోనే మృగివేయబడ్డారు. లేదా తిరస్కార బుద్ధి అనేది చాలా ప్రమాదకరమైనది. మన ఎవరిలో కూడా అటువంటి బుద్ధి ఉండకూడదు. మనం దేవునికి లోపడాలా, దేవునికి విధేయత చూపించాలా, దేవుని బిడ్డలుగా మనం మరి దేవునికి నమ్మకంగా మనం సేవ చేయాలి, దేవునికి ఇష్టలుగా మనం ఉండాలి. దేవుడు మనకి ఇచ్చిన దాంట్లో తృప్తి పొంది దేవుని సేవించాలా. మనకు దేవుడు కొన్ని తలాంతులు మనకి ఇచ్చాడు. దేవుడు మనందరిలో దేవుడు తలాంతులు ఇచ్చాడు. దేవుడు మనకు వరాలు ఇచ్చాడు. మనకు ఆ వరాలను మనం ఉపయోగించుకుంటూ దేవుని మనం సేవ చేసుకుంటూ వెళ్ళాలి. అప్పుడు దేవుడు మన సేవను దీవిస్తాడు, మనల్ని ఆస్వాదిస్తాడు. కాబట్టి ముగ్గురు వ్యక్తుల గురించి మనం చూసుకుంటూ వచ్చాం. మొదటి ఆయన పేరు ఎవరు? కయీను. ఎటువంటి వాడు రాబడింది? దుష్టుని సంబంధిగా ఏం చేశాడు? దేవునికి కోపానికి గురి అయిపోయాడు. మన దుష్టుడి సంబంధంగా ఉండకూడదు. ఎవరు సంబంధంగా ఉండాలా? దేవునికి సంబంధించిన వారికి ఉండాలి. దుష్టుడు అంటే సాతాను సంబంధులుగా ఉండకూడదు, అలా నడకూడదు. మన దేవుని సంబంధంగా ఉంటే దేవుడు మనం దీవిస్తాడు. రెండో వ్యక్తి ఎవరు అనుకున్నాం? బిలాము సంగతి ఏంటి? చెప్పండి. ధనాపేక్ష కలిగి సేవ చేశాడు. మరి తన జీవితంలో ఏ మేలు పొందలేదు. తన సొంత బిడ్డల చేతనే తను చంపబడ్డాడు. అది చాలా విచారకరమైన విషయం. బిలాము సంగతి అలా మంచి ప్రవక్తే, దేవుడు మంచి తలాంత ఇచ్చాడు కాబట్టి, కానీ దాన్ని ఉపయోగించుకోలేదు. తన సొంతంగా దాన్ని వాడుకున్నాడు. అందువల్లనే తాను చంపబడ్డాడు, దారుణంగా చంపబడ్డాడు. తర్వాత మనం చూసాం కోరహు కూడా తన యొక్క సంబంధాలందరూ కూడా ఏం చేయబడ్డారంటే వారు సజీవులుగానే భూమి నెరవేర్చి ఏం చేశారు? వాళ్ళు దానికి కారణం ఏంటి? వారు తిరస్కారం చేశాడు. ఓను అనేవాడు కూడా 6 దినాలు గొప్ప వ్యక్తే. అంటే వారు కూడా కొంచెం మరి పైసలు ఉన్నాయి కాబట్టి ఎవరిని లెక్క చేసే పని వాడికి లేదు. కాబట్టి ఈ కోరహు వీళ్ళందరూ కలిసి మోషే మీద తిరుగుబాటు చేస్తున్నందువలన వాళ్ళు ఎంతో నష్టపోయారు. లేదా తిరస్కార బుద్ధి మనకు మంచిది కాదు. మనం దేవుని చిత్తానుసారంగా, దేవుని వాక్యానుసారంగా మనం దేవుని కొరకు నమ్మకంగా జీవించి ముగిస్తే దేవుడు మన సేవను, మరి పరిచయం దేవుడు దీవించి ఆశ్రయిస్తాడు. ప్రభువారికి మనం సహాయం చేయండి కాక. ఇప్పుడు కొంత సమయం ప్రభు సన్నిధిలో ప్రార్థించడానికి సమయం కలిగి ఉంటాము. ప్రార్థించేవారు వాక్యానుసారంగా ప్రార్థన చేయండి. మరి యథార్థంగా ప్రార్థన చేయండి. ఏదో మొక్కుబడి ప్రార్థన కాదు. మన జీవితంలో పరీక్షించుకుని ప్రార్థన చేయాలా. మన కోరహు వలె ఉన్నామా, లేక బిలాము వలె ఉన్నామా, లేక కయీను వలె ఉన్నామా? ఎలాగున్నాం? ఒకవేళ ఉంటే సరి చేసుకోవడం, లేదంటే దేవునికి వందనాలు, మరి దేవుని చిత్తానుసారంగా నేను సేవలో కొనసాగడానికి సహాయం చేయమని అడగండి. ప్రభు సహాయం చేస్తారు. ఇది యథార్థంగా మనం పరీక్షించుకునే సమయం, ప్రార్థన చేసే సమయం. కాబట్టి దయచేసి ఎవరు కానీ అటు ఇటు లేచేయడం కానీ, అటు ఇటు మాట్లాడుకోవడం కానీ, చూడడం కానీ కాకుండా భయము భక్తి కలిగిన వారు మేము కొంత సమయం దేవుని సందులో ప్రార్థన చేసుకుందాం. ఈ సమయాంతట్లో కూడా మరి దేవుడు మిమ్మల్ని బలపరిచి ఈ ప్రార్థనలో కూడా దేవుడు మీకు సహాయం చేయడం కాక. మంచిది. ప్రార్థన చేసేవారు మైకిస్తారు, దాన్ని తీసుకొని వాక్యానుసారంగా ప్రార్థన చేయండి. మంచిది. మన మిగిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ ప్రభువు తండ్రి, మీ ఘనమైనటువంటి నామాన్ని బట్టి నాయన మరి మీ వందనాలు ప్రభు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. తిరిగి నాయన మరి దైవ సేవకుల ప్రార్థన